హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళైతే మా కోసం మళ్ళీ చూసియండి, తెలియని వాళ్ళైతే చివరిదాకా చూడండి. ఇప్పుడైతే మనం కరెక్ట్గా గురుద్వారా దగ్గర ఉన్నాం. ఈ గురుద్వారా దగ్గర నుంచి ఇప్పుడు మనం యూటర్న్ తిరిగి అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్ నుంచి అయితే స్ట్రైట్ అయితే వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్లో అయితే మాకు కూడా తెలియదు, ఎప్పుడు మా మేడం నుంచి కనిపిస్తుంటే చూసేవాడిని, ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అంటే అక్కడక్కడ తిరిగాం కానీ ఎప్పుడు అంటే ప్రత్యేకంగా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వస్తాం. ఇదిగోండి, ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అయితే మళ్ళీ అక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది, ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ లోంచి అయితే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మాకెక్కడో అర్థం అవ్వకి తమ్ముడిని అడిగితే ముఖం మీద తెలియదు అన్నా నాకు అని చెప్పేసాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, రైట్గా ఎక్కడ తిరగండి, అక్కడ లెఫ్ట్, లాస్ట్లో లెఫ్ట్. ఇక్కడ ఒక అన్న వాళ్ళకి అడిగాం కానీ మళ్ళీ అర్థం అవ్వలేదు. ఇంకో అన్నకి అడిగాం ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, పెద్దది. రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళి అయితే అదేరా స్ట్రైట్కి వెళ్ళిపోయినాను. అక్కడ ఈ అన్న చెప్పిన తర్వాత అయితే ఇంకా ఫుల్ హెడీ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత క్షత్రియ కళ్యాణం అయితే ఒకటి ఉంటుంది ఫంక్షన్ హాల్. ఆ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్తే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ అని. అక్కడ మళ్ళీ రైట్ తీసుకుని అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అతిపెద్ద విగ్రహం ఆంజనేయ స్వామిది. ఇక్కడ మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోతే మనకి ఇంకా లాస్ట్ అదే ఉంటుంది, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉండదు. అంటే పాతలకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే, ఇంకేం కాదు. అంటే మేము వచ్చిందే సండే, అంటే ఖాళీ ఉండాలని మేము సండే పూట వచ్చాం. మిగతా రోజుల కంటే అంటే మిగతా రోజులు అంత ఖాళీగా ఉండదు మంగళవారం అప్పుడైతే. అందుకని మాకు ఖాళీ కూడా సండే ఉంటది కాబట్టి ఇంక సండేనే వచ్చాం. టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ బోర్డు మీద కూడా రాసి ఉంది, అంటే సింహాచలం టెంపుల్ ఆ దేవస్థానం సంబంధించిన ప్లేస్ అంటే ఇది. ఆ ప్లేస్ లో కట్టారు మన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి. ఈ మెట్లకి అలా పైకి వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. బాగా కట్టారు కట్టడం మాత్రం. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక్కడ లోపల కూడా ఆంజనేయ స్వామితో ఒక విగ్రహం అయితే ఉన్నది, పైన కాకుండా. ఇక స్టార్టింగ్ లో వంట బొమ్మను అయితే పెట్టారు. ఇక్కడ నుంచి వ్యూ చూడడం కూడా చాలా బాగుంది మనం చూసుకుంటే. ఇక్కడ వంట బొమ్మ ఎందుకు పెట్టారో నాకు నిజంగా తెలీదు. అంటే నాకు నిజంగా తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి ఎందుకు ఉంటుందో. నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడడం ఫస్ట్ టైం. దండం పెట్టుకుని అయితే మనం బయటకి అయితే వచ్చేద్దాం ఫస్ట్. లోపల కూడా ఎవరు లేరు, ఒక ఒక మాలాంటి అబ్బాయి ఉన్నాడు. అంటే డెడికేషన్ చాలా ఎక్కువలాగా ఉన్నట్టు ఉంది అబ్బాయికి, రామజపం మీద చేస్తున్నాడు. అందుకే డిస్టర్బ్ చేయకుండా నేనైతే బయటకి అయితే వస్తాను. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి పైకి వెళ్ళి అయితే చూద్దాం. అంటే ఎవరు లేరు కదా, మనకు కూడా వీడియో తీసుకోవడం బాగుంటది అందుకు. ఇదిగోండి పైనుంచి మనం చూసుకుంటే మనకు విగ్రహం అయితే ఇలా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు స్కై కూడా నిజంగా ఏంటో అసలు ఎంత మేము తీసినప్పుడల్లా స్కై కూడా చాలా మాకు బాగా కనిపించింది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది చూసుకుంటే మాత్రం. చూడండి మొత్తం బీచ్ తో సహా మొత్తం కనిపిస్తుంది, అంత పైన ఉన్నాం మేము. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు ఆంజనేయ స్వామికి కానీ ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారి కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? సబ్స్క్రైబ్ చేసుకోండి.